హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. షర్మిల గారు నిన్న నామినేషన్స్ వేయడం చూస్తున్నాం. అయితే నామినేషన్ అఫిడవిట్‌లో తనకి 82 కోట్ల అప్పు ఉన్నట్లు వెల్లడించినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ అప్పు ఎవరి దగ్గర చేశారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. మరి ఎవరి దగ్గర చేశారు? నిజంగా అంత అప్పు ఉందా? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారు 82 కోట్లు అప్పిచ్చారని చెప్పేసి తన అఫిడవిట్‌లో పేర్కొన్నట్టు కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం సార్. అయితే ఇప్పుడు నిజంగా ఈ వార్తల్లో నిజం ఉందంటారా? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన అఫిడవిట్‌లో ఈ అంశాన్ని చేర్చాలని చెప్పేసి, చేర్చుతారా అని చెప్పేసి కూడా చర్చకు దిగింది. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? ఏం చెప్తాం, రాజకీయ నాయకులు వీళ్ళు అఫిడవిట్ దాఖలు చేసే దాంట్లో ఎంత వాస్తవం ఉంటుందో తెలీదు. అది చాలా సిల్లీగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఈవిడ 82 కోట్ల అప్పులో ఉంటుండగా మొన్న కొడుకు ఎంగేజ్మెంట్ ఎంత భారీగా చేశారు ఆవిడ. మహామహులు, అతిరథులు, మహానుభావులు వచ్చారు కదా. మరి ఒక్క కార్యక్రమంకి ఎంత ఉంటుంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఇలాగే వాళ్ళ అమ్మాయికి ఓణీ ఫంక్షన్ చేశాడు. ఇప్పుడు ఒక 3 ఏళ్ల కిందట. కేవలం స్టేజ్ ఫ్లవర్ డెకరేషన్‌కే 5 లాక్స్ వెచ్చించాడు. అంటే ఒక ఓణీ ఫంక్షన్‌కి డెకరేషన్‌కి అవేవో టులిప్స్ అవేవో తెచ్చి పెడతారంట కదా, రియల్‌గా ఒరిజినల్ గాని. అవి పెట్టేటప్పుడు ఒక్క స్టేజ్ డెకరేషన్‌కే 5 లాక్స్. ఇంకా ఫుడ్డు, గిడ్డు, మర్యాదలు అంటే మరి నాకు తెలిసి ఫుడ్ కోసమే ఒక 20-30 లాక్స్ అయి ఉంటుందేమో నాకు తెలిసి. ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి. సో అట్లా ఒక సామాన్యుడు పెట్టిన దానికే దగ్గర దగ్గర ఆ రోజు ఆయన 90 లక్షలు, 1 crore, 1 CR వరకు అయిపోయింది అంతా కలిపి. ఇంకా గెస్ట్లు, ఫ్రెండ్స్ వచ్చారు, లాడ్జీలు, స్టార్ హోటల్స్ బుక్ చేశాను. వాళ్ళు మళ్ళీ అక్కడ సిట్టింగ్లు అంటే వాళ్ళకి అరేంజ్మెంట్స్, తర్వాత అన్ని పొద్దున్న టిఫిన్స్ నుంచి అన్ని అరేంజ్మెంట్స్ చేశాడంట. ఆల్మోస్ట్ ఆల్ 90+ అయింది. 1 CR అనుకోలే అన్నట్టు చెప్పాడు. అంటే ఒక సామాన్యమైన బిజినెస్ మ్యాన్, అంటే ఒక అఫ్ కోర్స్ క్లాస్ 1 కాంట్రాక్టర్ అనుకోండి. అట్లా చేస్తే షర్మిల గారు ఒక రాజశేఖర రెడ్డి గారి మనవడు, ఒక జగన్మోహన్ రెడ్డి గారి మేనరుడు, బ్రదర్ అనిల్ గారి అబ్బాయి అంటే ఏ స్థాయిలో ఉంటుంది? మరి అంత స్థాయి ఖర్చు పెట్టగల ఉన్న వ్యక్తివి 82 కోట్ల అప్పు అనేది నాకేదో మళ్ళీ రాజకీయ వ్యూహ రచన, మరలా ముఖ్యమంత్రి మీద లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ ఆయన మీద ఒక రకమైన అభియోగం మోపే విధంగానే అనిపిస్తుంది. మేబీ అది కూడా వాస్తవం అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇండియాలో ఉండే అందరు ముఖ్యమంత్రుల్లోకి అత్యంత ధనవంతుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా మనం వార్తల్లో కూడా చూసాం. బట్ ఆయన అఫిడవిట్ లో దాఖలు చేసింది 500 కోట్లు అని అంటున్నారు. మరి అంతకుముందు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేవలం అటాచ్ చేసింది 38,000 కోట్లు. దాని గురించి ఇంతవరకు క్యాలిక్యులేట్ లేదు. బట్ 500 కోట్లతో ఉంటే ఆయనే అత్యధిక ధనవంతుడుగానంటే, మరి అలాగైతే ఎంపీలో కూడా రఘురామకృష్ణరాజు గారు అత్యంత ధనవంతుడుగా కూడా అని వార్తల్లో వచ్చింది. సో అంత ధనవంతుల తాలూకా చెల్లెలు, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, మొదటి నుంచి ఆస్తులు పాస్తులు ఉన్న వ్యక్తులు 82 కోట్లు అప్పు ఉండడం, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోవడం అనేది చిన్న రాజకీయ మెలికి పెట్టారేమో అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇలా ఉన్నారు కాబట్టి రేపొద్దున ఆయన కూడా అఫిడవిట్ లో అప్పులు అది చూపించారు. మేబీ ఈవిడ ఫస్ట్ టైము సార్వత్రిక ఎన్నికల ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నారు కాబట్టి ఇంతవరకు ఈవిడ ఎప్పుడు అఫిడవిట్ దాఖలు చేయలేదు. దాంట్లో కూడా లెక్క జమ కలపడాలంతా తీసివేతలంతా మనకు తెలియలేదు. సో ఇప్పుడు స్వచ్ఛందంగా సమర్పించారు కాబట్టి చెప్పాలి. సో ఈవిడికి అప్పు తీసుకున్నా అని చెప్పి అందులో పెట్టారు కాబట్టి ఆ అప్పు ఆమెకి ఇచ్చాను, నాకు అది కట్ చేసి ఇంతని పెట్టి ఆయన చూపిస్తాడో లేదో తెలియదు. దాంతోపాటు ఆవిడ ఏమంటున్నారు, 20 లక్షలు మా వదిన భారతి గారి దగ్గర కూడా తీసుకున్నాను చేయబదులుగా అన్నట్టు కూడా ఏదో చెప్పారు. చెప్తూనే ఇక్కడ ఇంకా హాస్యాస్పదం అనుకోవాలా లేదంటే ఆశ్చర్యకరం అనుకోవాలా తెలియదు కానీ, నా సంవత్సరం ఆదాయం సుమారుగా 90 లక్షలు ఎంతో ఉంది. బ్రదర్ అనిల్ గారి సంవత్సర ఆదాయం 3 లక్షలు ఎంతో చెప్పినట్టుగా ఉన్నారు. 3 లక్షలు అంటే నెలకి 25,000 పడుతుంది. ఆయన బాగా ఫెమిలియరు. బ్రదర్ అనిల్ పేరు తెలియని వాళ్ళు ఉండరు. పైగా ఆయన పేరు మోసిన పాస్టరు. 3 లక్షలు అనేది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అందుకే ఇంతకుముందు ఎవరో మిత్రుడు అన్నట్టు కూడా ఇవాళ సామాన్యంగా సోషల్ మీడియాలో వీడియోస్ చేసుకుంటూ ఇన్స్టాలోనో, యూట్యూబ్లోనో లేదంటే ఇంకా ఫేస్బుక్లోనో వాటిలో అప్లోడ్ చేసుకొని వ్యూస్ ద్వారా సంపాదించిన వాళ్ళే నెలకే ₹1,00,000 అలా సంపాదించిన రోజున తక్కువలో, వర్స్ట్ కేసులో. సో మరి ఆయన సంవత్సర ఆదాయం 3 లక్షలు అనేది కొంచెం ఆశ్చర్యంగాను కొంచెం హాస్యాస్పదంగా కూడా అనిపించింది నాకైతే. బట్ ఇంకా ఆవిడకున్న ఆస్తులు బట్ట చూస్తే సుమారుగా 150 కోట్లు ఎంతో ఉన్నట్టు అన్నారు. బట్ అందులోనే ఎక్కువ స్థిరాస్తులు ఉన్నాయి అన్నట్టు కూడా చెప్పారు. మేబీ
స్థిరాస్తులు ఇప్పుడు మనకు లోటస్ పాండ్ దగ్గర కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్ ఇల్లు పక్కనే బ్రదర్ అనిల్ గారి చర్చి ఇల్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ స్థలం విలువే స్థిరాస్తి విలువే కొన్ని కోట్లు విలువ చేస్తుంది. సో అట్లా స్థిరాస్తి విలువ ఎక్కువ ఉంది. మామూలుగా ఆ చరాస్తులు మళ్ళీ ఇంక చూసుకుంటే ఒక 10 కోట్ల లాగా ఉంటాయి. కారు వాళ్ళు వాడే మిగతా ట్రాన్స్పోర్ట్వి అవి ఇవి కలిపి. సో మొత్తం మీద ఈ షర్మిల గారు చాలా తెలివిగా చాలా చాకచక్యంగా ఎన్నికల్లో ప్రతీది కూడా ఒక వ్యూహంగానే వెళ్తున్నారన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కొంగు పట్టుకొని ఓట్లు అభ్యర్థించడం, తర్వాత ప్రతీది కూడా ఒక క్లారిటీగా జనాల్లోకి వెళ్ళి పేపర్ లేకుండా మాట్లాడడం. అక్కడ ఈ సర్వసాధారణంగా ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఒకరి సభలో ఇంకొక సభకు సంబంధించిన కార్యకర్తలు వచ్చి నినాదాలు చేయడం, అక్కడ అడ్డుకోవడం గట్రా జరిగినప్పుడు కూడా ఈవిడ భయపడట్లేదు. బాబు పర్లేదు, అతనికి మైక్ ఇవ్వండి, ఏం మాట్లాడతాడో చూడండి అంటే వెంటనే ఆ వ్యక్తి మా అన్న ఇట్లా పథకాలు ఇన్ని చేశాడు ఇల్లు చేశారంటే మరి పేరు నిలబెట్టుకున్నారా చేశారా, ఈవిడ మళ్ళీ క్వశ్చన్స్ చేయడం, అది రాజకీయ చతురతతో వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే పిసిసి చీఫ్గా బాధ్యత స్వీకరించినప్పటి నుంచి కూడా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎవరెవరైతే బాగా రాజశేఖర రెడ్డి దగ్గరగా నడుచుకున్నారో ప్రభుత్వంతో పాటు పార్టీతో పాటు వాళ్ళందరూ కీలక పదవులు అధిరోహించారు. తర్వాత వయసు మీద పడిన తర్వాత కొంతమంది తప్పుకున్నారు, ఇంకొంతమంది ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేక మేబీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని సైడ్ అయిపోవడం, అటువంటి వ్యక్తులను కూడా మళ్ళీ కలవడం, వాళ్ళని దగ్గరికి తీసుకోవడం గట్రా జరుగుతుంది. వాళ్ళందరినీ కలుపుకుపోతున్నారు. సో ఇప్పుడు స్పెషల్లీ సునీత గారు ఆర్గ్యూ చేస్తున్నారు, నా తండ్రిని చంపిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు అన్నట్టుగా కూడా ఆర్గ్యూ చేస్తున్నారు. దానికి కూడా ఈవిడ సరిగా కౌంటర్లు ఇస్తూ వెళ్తున్నారు. ఇవాళ బీఫార్మసీ సబ్మిట్ చేసినప్పుడు కూడా ఈ అఫిడవిట్లో కూడా ఆయనకి ఇచ్చాము అన్నట్టు కూడా మళ్ళీ మెలికి పెట్టే అఫిడవిట్ దాఖలు చేయడం అనేది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. పైగా రాజకీయాల్లో ఇలా కూడా చేయొచ్చా అన్నట్టు కూడా అనిపించింది. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకున్న యావదా అన్ని ఆస్తులు కలిపి 500 కోట్లు అని చెప్పినప్పుడు ఇప్పుడు సాక్షి ఉంది, ఆ ఒక్క మెయిన్ రోడ్లో ఆ బిల్డింగ్ అది ఒక్కటే ఎన్ని కోట్లు అవుతుంది, దాని టర్న్ ఓవర్, దాని ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉంటాయి. సో అది మొత్తం ఆస్తులు, తర్వాత భారతీయ సిమెంట్ ఏవో చెప్తున్నారు కదా, వీటన్నిటిని చూస్తే ఎన్ని కోట్లు ఉంటుంది. బట్ ఆయన అఫిడవిట్లో 500 కోట్లే సబ్మిట్ చేయడం జరిగింది. సో అలాగే ఈవిడకున్న ఆస్తులు ప్రతీది కూడా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయికి ఎంతైతే ఆస్తి విలువ ఇచ్చారో ఈవిడికి కూడా అంతే షేర్ చేశారన్నప్పుడు కూడా గతంలో చాలా మంది అనలిస్టులు ప్రముఖులు చెప్పడం విన్నాం. సో ఈ ప్రతి దగ్గర కూడా అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడెక్కడ స్థలాలు కానీ స్థిరాస్తులు ఉన్నాయి దానికి ఆనుకునే షర్మిల గారికి కూడా ఉంటాయంట. చూసిన వాళ్ళు చెప్పడం, మనం ఇప్పుడు చూడలేదు, అంత వాస్తవం ఎంత ఉందో కూడా తెలియదు. బట్ ఆ ప్రకారం చూసుకున్నా కూడా ఈవిడ ఆస్తి విలువ చాలా ఎక్కువ ఉంటుంది స్థిరాస్తిలో. బట్ ఆవిడ స్థిరాస్తి విలువ కొన్ని కోట్లలోనే చెప్తూ పైగా తిరిగి 82 కోట్లు ఆయన నుంచి అప్పు తీసుకున్నాను, చేయబదులుగా తీసుకున్నానని చెప్పడం అనేది కూడా చాలా ఆశ్చర్యం కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అఫిడవిట్ దాఖలు చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ అంశం. పైగా ముందు